హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నాను. మీరు పెసరట్టు వేసినప్పుడు ఈ టిప్ అయితే పాటించండి. మంచి టేస్టీగా వస్తాయి పెసరట్లు అయితే. మనం పెసలు నానబెట్టుకున్నప్పుడు ఒక 2 స్పూన్లు బియ్యం కూడా వేసి నానబెట్టుకుంటే మంచి క్రిస్పీగా టేస్టీగా అయితే ఉంటుందండి. మనం పెసలు మిక్సీ పట్టుకున్నప్పుడు కూడా అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకుంటే సూపర్గా ఉంటాయండి. మనకి చట్నీ కూడా అవసరం లేదు. పెనం అయితే చాలా వేడిగా ఉండాలండి. ఒక 2 గరిటెల పిండి వేసుకొని పెనమంతా స్ప్రెడ్ చేసుకొని పైన కొంచెం ఆనియన్స్ ఎక్కువ, జీలకర్ర వేసుకొని అలా ఆయిల్ వేసుకొని రోస్ట్గా కాల్చుకుంటే ఉంటుందండి టేస్ట్ మరి మామూలుగా ఉండదు. మీలో పుల్లి పెసరట్టు అంటే అందరికీ ఇష్టం. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. మన ఛానల్ వస్తే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మన వీడియోస్ పెట్టినంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. చూస్తారు కదా, వేడివేడిగా ఉంది. ఇంక చట్నీ కూడా అవసరం లేదండి. మనం పెసరట్ల పిండిలో పచ్చిమిర్చి వేస్తాం కదా, టేస్ట్ అయితే సూపర్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.